నీతి విరోధులు. సామెతలు 23వ అధ్యాయము 2వ వచనము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకునము అని వాక్యము మనకి వివరిస్తుంది. తిండిపోతులు నీతి విరోధులై ఉంటున్నారు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకునమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. సామెతలు 23వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే తాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు అని వాక్యము వివరిస్తుంది. నీతి విరుద్ధులు ఎవరు అంటే త్రాగుబోతులై ఉంటున్నారు. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక త్రాగుబోతులు నీతి విరోధులై ఉంటున్నారు. సామెతలు 20వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే కొండగాడై తిరుగులాడువాడు పరలగుట్టు బయట పెట్టును, కావున వదరుబోతులో జోలికి పోకుమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కొండగాడై తిరుగులాడువాడు పరలగుట్టును బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుమని వాక్యము వివరిస్తుంది. నీతి విరోధులు ఎవరు అంటే వదరుబోతులై ఉంటున్నారు. వదరుబోతుల జోలికి పోకుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా యోనా 1వ అధ్యాయం 6వ వచనము మనం చూసినట్లయితే అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఇక్కడ నిద్రపోత అయినటువంటి యోనను మనము చూస్తున్నాము. అయినా నినివేకి వెళ్ళవలసి ఉండి తర్సీస్కు వెళ్తున్నాడు. నిద్రపోతాయి పడవలో నిద్రపోతున్నట్టుగా మనం చూస్తున్నాము. నీతి విరోధులు ఎవరు అంటే నిద్రపోతులై ఉంటున్నారని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా సామెతలు 16వ అధ్యాయము 18వ వచనము మనం చూసినట్లయితే నాశనంకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని వాక్యము వివరిస్తుంది. గర్భపోతులు నీతి విరోధులై ఉంటున్నారు. గర్వంతో ఉండేటువంటి వారు నీతి విరోధులై ఉంటున్నారు. అదేవిధంగా నాశనముకు ముందు గర్వము నడుచును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. సామెతలు 6వ అధ్యాయము 9వ వచనము మనం చూసినట్లయితే సోమరి ఎందాక నీవు పడుకొని ఎందువో ఎప్పుడు నిద్ర లేచేదవని వాక్యము వివరిస్తుంది. సోమరి పోతులు నీతి విరోధులై ఉంటున్నారు. సోమరి ఎందాక నీవో పండుకొని ఎందువో ఎప్పుడు నిద్ర లేచేదమని వాక్యం వివరిస్తుంది. సోమరి పోతులు నీతి విరోధులై ఉంటున్నారు. నీతి విరోధులు ఎవరు అంటే తిండిపోతులు, తాగుబోతులు, వదురుబోతులు, నిద్రపోతులు, గర్వపోతులు, సోమరిపోతులు. ఒకవేళ నీవు తిండిపోతువు, తాగుబోతువు, వదురుబోతువు, నిద్రపోతువు, గర్వపోతువు, అదేవిధంగా సోమరి వాడవైతే ప్రభు యందు మనల్ని మనము సరిచేసుకొని సరిదిద్దుకొని సక్రమైన మార్గంలో దేవునికి ఇష్టానుసారంగా మనందరం కూడా జీవిద్దాము. ఎట్టి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను కాక. ఆమేన్.